फोटो ఐ అంటే ఎలవేలు పైన కలుగొనమ్మ, ఏ అంటే అమ్మవారి ఆశీస్సులు పొందిన, ఎస్ అంటే శ్రీధర్ గారని మీకు సార్ భరత్ కుమార్ గారు. నాకు మంచి సతీమణిని అందించినటువంటి విశ్వోద విద్యా సంస్థల యాజమాన్యం వారు ఏ విధంగా అయితే కావలికి జవహర్ భారతి విశ్వోద విద్యా సంస్థలకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుందో అదే విధమైనటువంటి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇతర పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి థియేటర్లు వినయ్ కుమార్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టి, కొంచెం గట్టి వాళ్ళే ఎంత ఖర్చు పెట్టి ఎంత బాగా చేశారు. ఇటువంటి మంచి థియేటర్స్ అందించినందుకు నిజంగా కావలి సినీ ప్రియులందరూ కానీ, అదేవిధంగా కావలి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈనాటి కార్యక్రమం మధ్యలో అది ఆ థియేటర్ లేనప్పుడు నేను మద్రాసులో చదువుకుని అక్కడే ఉద్యోగం నుండి అంటే వ్యాపారం నుండి ఏందబ్బా ఎంత మద్రాసులో సినిమా థియేటర్కి అలవాటు పడిపోయి ఇక్కడికి వచ్చేళ్ళకి తలుపులు తీస్తారు మాట అంటే సౌండ్లు గందరగోళం ఉండేది. ఈరోజు నిజంగా అటువంటి స్థాయి నుంచి ఈరోజు ప్రేక్షకుల యొక్క అభిరుచి మేరకు ఇంత ఖర్చు పెట్టడం అనే దానికంటే అది ఒక ప్యాషన్. ఏదైనా ఒక వ్యాపారం కానీ, ఒక రాజకీయం కానీ, ఒక వృత్తి కానీ ఏదంటే ఒక ప్యాషన్ ఉంటేనే దానికి తగ్గట్టుగా ఆ టేస్ట్కి తగ్గట్టుగా అందరిని సంతృప్తి పరిచే విధంగా వచ్చేదానికి ఇది ఒక హైటెక్ ప్యాషన్తో ఈరోజు మనందరూ కూడా ఇటువంటి మంచి సినిమా థియేటర్ అందించినట్టుకు మొట్టమొదటిగా మన మానస థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కావలి ప్రజానీకం తరఫున ఇంత మంచి థియేటర్ కావలికి ఈరోజు అందించిన మా సోదరుడు వినయ్, అదేవిధంగా విద్యాధరు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ థియేటర్స్ ఇంత గొప్పగా రావడానికి దీని వెనక పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కావలి అభివృద్ధి చెందాలంటే ఇటువంటివి అవసరం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోజంతా కష్టపడతారు, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక కావలి లాంటి ప్రాంతంలో ఒక థియేటర్సే ఉంటాయి. అక్కడ పోయినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంటే దోమలు కొడతా ఏసీ గాక ఉన్న పరిస్థితి ఇంత ముందుండేది. కానీ ఈరోజు కావలిలో ఉన్న థియేటర్స్ అన్నీ కూడా ఈ విధంగా రావటం చాలా మంచి మార్పు, మంచి అభివృద్ధి కూడా కావలికి. అదేవిధంగా కావలిలో ఇటువంటి మంచి మల్టీప్లెక్స్ టైప్ 2 థియేటర్స్ ఒకే ప్లేస్లో ఒకే ప్రాంగణంలో రావటం ముఖ్యంగా వినయ్ మరియు విద్యాధర్ని అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉందని కూడా నేను తెలియజేస్తాను.